బులెటిన్ డీటెయిల్స్ చూస్తే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణను ముమ్మరం చేసింది. హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలకంగా వ్యవహరించినట్లుగా గుర్తించారు. ఆయన స్నేహితుడు సుశాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయి కృష్ణ ఘటన తర్వాత సుశాంత్ కు ఫోన్, ఆధార్ కార్డ్, వాలెట్ ఇచ్చి గోవాకు పంపించాడు అశోక్. గోవా వెళ్లిన సుశాంత్ తో అశోక్ ఫోన్ లో మాట్లాడినట్లు గుర్తించారు. మరోవైపు కృష్ణలంక పిఎస్ లో మరో ముగ్గురు స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. రైట్ గా సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ కీలకంగా వ్యవహరించినట్టుగా గుర్తింపు అయితే చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం సిట్ విచారణ చేస్తుంది. ఈ తరుణంలో ఇప్పటికే సిఐ నాగరాజు తన వాదనలు వినిపించగా కానిస్టేబుల్ కు సంబంధించి కీలక అంశాలన్నీ కూడా ఈరోజు బయటకు పడుతున్నాయి. ప్రధానంగా హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి పోతుర్లంక అశోక్ కుమార్ ఈ సాయి కృష్ణపై జరిగినటువంటి దాడిలో పాల్గొనడమే కాకుండా కేసు నుంచి తప్పించుకోవడానికి తమ జిమ్ ట్రైనర్ సుశాంత్ ఎవరైతే ఉన్నారో అతన్ని గోవాకు పంపించి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు కూడా సిట్ గుర్తించింది. ఇందులో ఏదైతే తన సెల్ ఫోన్ ను అతనికి ఇచ్చి ఎవరైతే జిమ్ ట్రైనర్ సుశాంత్ ఉన్నాడో అతనికి ఇచ్చి గోవాకు పంపించడం, తద్వారా తాను ఇక్కడ లేను అనేటువంటి ఆధారాలను సృష్టించేటువంటి ప్రయత్నం, మ్యానిపులేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. అశోక్ తో పాటు ఎవరైతే సాయి కృష్ణను అక్రమ నిర్బంధంలో ఉంచి హింసించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జంగం నాని మరొక హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఇతను కూడా ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసి అతను కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో అతను కూడా తన మొబైల్ ఫోన్ నాగపూర్ లో ఎవరు అమ్మేశానని చెప్పి దర్యాప్తును పక్కదారికి పట్టించేటువంటి ప్రయత్నం చేసినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. అటు పోతర్లంక అశోక్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ జంగం నాని ఎవరైతే ఉన్నారో వారిద్దరూ చేసినటువంటి ఈ వ్యవహారం అనేది కూడా ఇప్పుడు పూర్తిగా వీరే ఈ సిఐ నాగరాజుతో పాటు ఈ నేరంలో పాల్గొన్నారు ఒక నిర్ధారణకు దాదాపు సిట్టు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికే సీసీటీవీ హార్డ్ డిస్క్లను మార్చేయడం, వేరే హార్డ్ డిస్క్లు అందులో పెట్టడం ద్వారా మ్యానిపులేట్ చేసి కీలకమైనటువంటి వీడియో ఫుటేజ్ ని డిలీట్ చేసి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు కూడా వీరిద్దరిని ప్రయత్నించారనేటువంటి కోణంలో కూడా సిట్ అరెస్ట్ చేసింది. అంతేకాకుండా సిఐ నాగరాజు స్నేహితుడు ఎవరైతే ఉన్నారో సురేష్, అతనికి కూడా లాకప్ డెత్ తర్వాత అతను మృతదేహాన్ని పిఎస్ నుంచి తరలించి మాయం చేయడంలో కూడా ఇన్స్పెక్టర్ నాగరాజుకి ఇతను సహాయం చేయడంలో పాత్ర వహించాడనే కోణంలో కూడా సురేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా జిమ్ ట్రైనర్ అశోక్ స్నేహితుడు ఎవరైతే సుశాంత్ ఉన్నాడో అతనే ఈ రోజు ఈ సెల్ ఫోన్లు గోవా వరకు తీసుకెళ్లిన ఘటనలో ప్రధాన నిందితుడిగా కూడా సిట్ గుర్తించింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాకుండా సెల్ ఫోన్లు మాత్రమే కాకుండా ఆధార్ కార్డు, వ్యాలెట్ ప్యాక్ చేసి ఇచ్చి ఖర్చులు పెట్టుకొని గోవాకు వెళ్లి రావాలని కూడా చెప్పడంతో ప్రధాన నిందితులు వీరే అనేటువంటి దాదాపు నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. గోవాకు వెళ్ళాక ఫ్లైట్ మోడ్ తీసి ఒక నిర్దిష్ట నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడాల్సిందిగా కూడా అశోక్ కు సూచించడం, సుశాంత్ అదే విధంగా చేసి తిరిగి అశోక్ కు ఫోన్ చేసి మాట్లాడడం అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా ఏదైతే నేరం చేసినటువంటి వాటిని తారుమారు చేసేందుకు ఉపయోగించారన్నటువంటి విచారణ చిట్లో అయితే నేరాలు ఈ రోజు రుజువైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి నాగరాజుతో పాటు వీరిద్దరు కూడా ప్రధాన నిందితులు, అలాగే జిమ్ ట్రైనర్ సుశాంత్ కూడా ప్రధాన నిందితులు అనేది కూడా చిట్టు నివేదిక అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు పోలీస్ స్టేషన్ లో తీవ్రంగా గాయపడిన సాయి కృష్ణకు ప్రాథమిక చికిత్స అందించడానికి పోలీసులే స్వయంగా పిలిచినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇందులో ఒక నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు సిట్టు నివేదిక అయితే దాదాపు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తం 6 మందిని సిట్ అధికారులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. సీసీటీవీ హార్డ్ డిస్క్ మార్పిడి చేయడం, గోవా లింకులను బయట చూస్తే కనుక ఖచ్చితంగా సాక్ష్యాలను పక్కా ప్రణాళికతోనే ధ్వంసం చేసినట్లయితే మనకు దాదాపు స్పష్టమవుతుందని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.